ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ విచారణ మొత్తానికి ముగిసినట్లుగా తెలుస్తోంది. 4 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. ఇప్పుడే నందినగర్లోని కేసీఆర్ నివాసంలో కేసీఆర్ విచారణ ముగిసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఆయన నివాసం నుంచి బయలుదేరి బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తారంటూ తెలుస్తోంది. భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ వెయిట్ చేస్తున్నారు. కేసీఆర్ కోసం స్లోగన్స్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఈ అంశానికి సంబంధించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ భవన్కి వెళ్తున్నారా, ఎంతసేపట్లో వెళ్తారు, ఆ తర్వాత ఏం మాట్లాడే అవకాశం ఉంది, ఎవరెవరు నాయకులు జాయిన్ అవుతున్నారా అనేది తెలుసుకుందాం. నందినగర్లో కేసీఆర్ నివాసం దగ్గర నుంచి మా ప్రతినిధి పవన్ మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరోవైపు తెలంగాణ భవన్ నుంచి మధు జాయిన్ అవుతున్నారు, మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్ అక్కడ కండిషన్ ఏంటి? ప్రజెంట్ విచారణ పూర్తయినట్లుగా తెలుస్తోంది. పవన్ నా వాయిస్ వినిపిస్తుందా మీకు? పవన్, ప్రజెంట్ అక్కడ విచారణ పూర్తయినట్లుగా తెలుస్తోంది. అక్కడ పరిస్థితి ఏంటి? ముగిసింది సిట్ విచారణ ముగిసడం జరిగింది. ప్రస్తుతం సిట్ అధికారులు వెళ్తున్న దృశ్యాన్ని మనం లైవ్లీ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తా ఉన్నాం. ఏదైతే సుమారుగా 4 గంటల పైగా ఈ సిట్ విచారణ అయితే కొనసాగడం జరిగింది. సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళడం మనం విజువల్లో చూస్తా ఉన్నాం. అందరూ కూడా సుమారుగా 4 గంటల పాటుగా సాగిన ఈ విచారణ ఏదైతే ఉందో ఒక్కసారిగా ఇదంతా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదంతా కూడా ఏరియాలో మరి ఈ విచారణ అనంతరం మరి ఎలాంటి అంశాలపై కేసీఆర్ గారు మాట్లాడబోతున్న అంశంపై పెద్ద ఎత్తున ఉత్కంఠ వాతావరణం నెలకొనింది. విచారణ సుమారుగా 3 గంటలకు, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సమయానికి మొదలైన ఈ విచారణ ఏదైతే ఉందో సిట్ విచారణ అధికారులు ఇప్పుడిప్పుడే ఆ విచారణ ముగించుకొని వెళ్ళడం జరుగుతోంది. దీని తర్వాత తదుపరి ఇక్కడ నుంచి మాజీ సీఎం కేసీఆర్ గారు ఇక్కడి నుంచి బీఆర్ఎస్ భవన్కి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఏ అంశాల మీద మాట్లాడారు, ఏ అంశాలపై క్వశ్చన్ చేశారనే దానిపై మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏవైతే ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని అసలు ఈ కేసు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా అడిగినట్టు తెలుస్తా ఉంది. సుమారుగా 4 గంటల పాటు సాగిన విచారణలో అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కీలక మంత్రులు కానివచ్చు, ఇటు ఇంటి సభ్యులు కావచ్చు, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారిని కావచ్చు గతంలోనే విచారించడం జరిగింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ని కూడా అదే తొదరిగా విచారించడం జరిగింది. మరి ఏ అంశాలపై లోపల క్వశ్చనింగ్ చేశారు, మరి ఎన్ని అంశాలపై మాట్లాడడం జరిగింది అనే దానిపై కొంచెం సస్పెన్స్గా నెలకొంది. కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత వారు ఏ క్వశ్చన్స్ చేశారు, దేనిపై ఆన్సర్ ఇవ్వబోతున్న దానిపై కొంచెం సస్పెన్స్ నెలకొనింది. మరి దీని తర్వాత ఎలాంటి విచారణలో కొన్ని కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఇటు మంత్రులు కావచ్చు, ఎవరికి ఫోన్ ట్యాపింగ్ చేశారనే దానిపై ప్రశ్నించడం జరిగింది. కానీ లోపల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం దీనికి సంబంధించిన కేసు మొత్తం కూడా నాకేది తెలియదు అంటూ కూడా కేసీఆర్ గారు స్పందించినట్టుగా తెలుస్తూ ఉంది. మరి లోపల ఈ సాగిన విచారణ ఏదైతే ఉందో మరి దీనిపై కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సీట్ అధికారులు ఒక్కొక్కరుగా ఇక్కడి నుంచి వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి కేసీఆర్ గారు ఇక్కడి నుంచి బయలుదేరి బీఆర్ఎస్ భవన్కి వెళ్ళే అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో బయటికి రానున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరి ఇన్ని గంటల పాటు విచారించారు. ఎందుకంటే 65 ఏళ్ళు వయసు పడిన వారిని సుమారుగా వారి నివాసంలోనే విచారించాలనే నేపథ్యంలో సిట్ అధికారులు ఇక్కడికే వచ్చి విచారించడం జరిగింది. మరి లోపల ఇన్ని గంటల పాటు కూర్చోబెట్టారు. ఆయనకు తుంటి ఆపరేషన్ కూడా అవడం జరిగింది, ఆయనకు తుంటికి గాయం అవడం జరిగింది. మరి ఇన్ని గంటల పాటు ఒకే ప్లేస్లో కూర్చోబెట్టి ఆయన విచారించిన నేపథ్యంలో మరి ఈ కేసు నేపథ్యంలో మరి ఎలాంటి అంశాలు బయటకు రావున్నాయని దానిపై పెద్ద ఎత్తున సస్పెన్స్ వాతావరణం నెలకొనింది. మరి ఇక్కడ చూస్తాను మరి కాసేపట్లో కేసీఆర్ గారిని బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇటు లీడర్లు కావచ్చు, ఇటు అడ్వకేట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇంకెన్ని గంటల పాటు కేసీఆర్ని విచారిస్తూ ఉంటారు, ఎందుకంటే ఆయన 60 ఏళ్ళ వయసు పడిన వారిని ఇన్ని గంటలు విచారిస్తారు. ఇది ఇలాగే కంటిన్యూ అవుతే కనుక మేము హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే సిట్ పై కూడా మీకు కేసు వేస్తామంటూ కూడా ఈ లీగల్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. ప్రస్తుతం సిట్ అధికారులు ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. మరి కాసేపట్లో కేసీఆర్ గారి నివాసం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి ఇక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా బీఆర్ఎస్ భవన్కి వెళ్ళి అక్కడున్న మంత్రులు కావచ్చు, అక్కడ బీఆర్ఎస్ నేతలు 7 గంటల పాటు హరీష్ రావును విచారించిన తర్వాత అలాగే కేటీఆర్ కూడా అలాగే విచారించిన తర్వాత మరొకసారి అవసరమైతే విచారిస్తామని చెప్పారు. ఇప్పుడు వాళ్ళ కేసీఆర్ కూడా సిమిలర్ క్వశ్చన్స్ వేస్తున్నారంటూ తెలిసింది మనకి. ఇప్పుడు కేసీఆర్ని ఇక్కడితో సరిపెడతారా, మళ్ళీ విచారించే అవకాశం ఏమైనా ఉందా? అక్కడేమన్నా చర్చ జరుగుతుందా దీనికి సంబంధించి?
సేమ్ క్వశ్చన్స్ ఏవైతే కేటీఆర్ గారిని జూబ్లీస్ సీట్ ఆఫీస్లో ఏవైతే క్వశ్చనింగ్ చేశారో అండ్ హరీష్ రావు గారికి ఏదైతే క్వశ్చన్స్ చేశారో సీఎం అవే క్వశ్చన్స్ కేసీఆర్ గారికి కూడా రిపీట్ చేస్తూ అడగడం జరిగింది. అండ్ ఇదే విధంగా ఇప్పుడున్న ప్రస్తుత సిచ్యువేషన్లో కొనసాగిన విచారణ తదుపరి కావాలనుకుంటే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఇప్పటి వరకైతే ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా మీరు రికార్డ్ చేసుకోవడం జరిగిందంటే కూడా సిట్ అధికారులు చెప్తున్న సమాచారం అందింది. లోపల సిట్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చుట్టూ సరౌండ్ కెమెరాస్ పెట్టుకొని అండ్ కొన్ని మైక్రోఫోన్స్ పెట్టుకొని చుట్టూ కూడా కేసీఆర్ గారు మాట్లాడింది అన్నీ కూడా రాసుకుంటూ అండ్ విజువల్ రికార్డింగ్ కూడా చేసుకుంటూ సమాచారం అంతా ఉంది. మరి ఇప్పుడు ముగిసిన ఈ విచారణ తనంతరం కూడా మళ్ళీ సిట్ ఇన్వెస్టిగేషన్కి మళ్ళీ పిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వారు ఈ ఇచ్చిన ఆన్సర్లు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ గారు మాట్లాడిన సమాధానాలు ఏవైతే ఉన్నాయో వారికి ఈ డాక్యుమెంట్లకు సంబంధించిన టాలీ అవుతాయి ఆన్సర్లు. అంటే హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇటు ముగ్గురు కేసీఆర్ వీరు ముగ్గురు చెప్పిన సమాధానం వీరికి సిట్కి ఆ టాలీ అవుతాయి. అన్ని కూడా ఒక్కసారిగా సమాధానం కరెక్టే అనిపిస్తే ఉండే అవకాశం ఉంది. కానీ మరొక్కసారి కేసీఆర్ని ఇన్వెస్టిగేషన్ పిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం సిట్ అధికారులు కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నారు, వెహికల్ మనం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా విచారణ ముగిసింది, సిట్ అధికారులు వెళ్ళారు. మరి కేసీఆర్ గారు ఎప్పుడు బయటకు వస్తారని దానిపై సస్పెన్స్ వాతావరణం నెలకొంది. మరి ఇక్కడ నుంచి ఇక్కడే ఉంటారా, మరి ఇక్కడ నుంచే ప్రెస్ మీట్ పెడతారా, లేదా బీఆర్ఎస్ భవన్కి వెళ్తారా అనే దానిపై కొంచెం సస్పెన్స్ వాతావరణం నెలకొనింది. నందు ఇక్కడైతే ప్రజెంట్ పెద్ద ఎత్తున మరి కాసేపు ఇట్లాగే విచారణ కొనసాగిస్తే మాత్రం బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ కూడా చెప్తున్నారు. నందు రైట్ పవన్, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఈ లోపు మాకు అక్కడ అప్డేట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఇస్తూ ఉండండి. నేను ఒకసారి మధుతో మాట్లాడతాను. తెలంగాణ భవన్ దగ్గర మధు లైవ్లో ఉన్నారు, మా ప్రతినిధి మధు. తెలంగాణ ఇప్పటికే విచారణ పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? తెలంగాణ భవన్లో యాక్టివ్ అయినట్లుగా కనపడుతుంది సిచ్యువేషన్. సో ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉందా? సో వాట్ నెక్స్ట్, వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్? అలాగే విచారణ జరిగిన దాని గురించి అక్కడ ఎలాంటి చర్చ నడుస్తుంది? ఎగ్జాక్ట్లీ కేసీఆర్ విచారణ ముగిసింది. సో కొద్దిసేపట్లో కేసీఆర్ బీఆర్ఎస్ భవన్కి రానున్నారు. ఇక్కడ మీడియా సమావేశంలో ఆయన బ్రీఫింగ్ ఇవ్వనున్నారని తెలుస్తూ ఉంది. కింద ఆయన విచారణ జరుగుతున్నటువంటి బిల్డింగ్ కింద హరీష్ రావు, కేటీఆర్ ఉన్నారు. సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో విచారణ తర్వాత కేసీఆర్ మీడియా బ్రీఫింగ్ ద్వారా రాష్ట్ర ప్రజలకు వివరాలు వివరిస్తే కాస్త జనాల్లోకి ఒక క్లారిటీ వస్తుంది అనేటువంటిది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగా ప్రస్తుతం భవన్లో భారీగా ఏర్పాట్లు చేశారు. ఒక మీడియా హాల్ సమావేశంలో కేసీఆర్ ప్రెస్ మీట్ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కొనసాగుతున్న సిచ్యువేషన్. ఒక్కసారి బీఆర్ఎస్ భవన్ వద్ద ఉన్నటువంటి వాళ్ళంతా యాక్టివ్ అయ్యారు. ఒకసారి ప్యానింగ్లో చూద్దాం విజువల్స్. భవన్ అంతా కూడా కార్యకర్తలు, నాయకులతో పెద్ద ఎత్తున కోలాహలంగా మారినటువంటి పరిస్థితి. కేసీఆర్ వస్తే ఈగర్లీ ఇలా కేసీఆర్ను చూడాలి, కేసీఆర్ ప్రెస్ మీట్ చూడాలనేటువంటి దాంట్లో ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ భవన్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ చూద్దాం. ఓవరాల్గా ఉన్నటువంటి దాంట్లో కార్యకర్తలు, నాయకులు ఉదయం నుంచి ఇక్కడే పడిగాపులు కాస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పెద్ద ఎత్తున వీళ్ళంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. సిట్ నోటీసులు ఎంతసేపు సిట్ విచారణలో భాగంగా ఎంతసేపు విచారిస్తుంది కేసీఆర్ అనేటువంటి దాంట్లో భాగంగా ఇప్పటికే కేసీఆర్ని కొన్ని అంశాలు ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయంలో మీరు ఎప్పుడైనా మౌఖికమైనటువంటి కానీ వ్రాతపూర్వకమైనటువంటి కానీ హామీ ఆదేశాలు ఏమైనా ఇచ్చారా ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి అనేటువంటిది ప్రధాన క్వశ్చన్ కేసీఆర్ని వేసేటువంటి అవకాశం ఉంది. అదే ప్రధానంగా అడిగే పరిస్థితి ఉంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది సిట్కి సంబంధించి. సేమ్ ఇదే విధంగా గతంలో హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, సంతోష్ రావు కానీ ఇదే రకమైనటువంటి ప్రశ్నలు ఎదుర్కొన్నారు. కేసీఆర్ కూడా ప్రస్తుతం అట్లాంటి ప్రశ్నలు ఎదుర్కొన్నారు సిట్ విచారణలో అనేటువంటి చర్చ జరుగుతుంది. తర్వాత ప్రత్యేకమైనటువంటి అంటే స్పెసిఫిక్ పర్సన్స్ కానీ, తర్వాత వ్యాపారవేత్తలు కానీ, రాజకీయ పార్టీ నాయకులు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ స్పెసిఫిక్ పర్సన్కి సంబంధించి వాళ్ళ ఫోన్లో ఏమైనా ట్యాప్ చేయమని మీ నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా అనేటువంటి క్వశ్చన్. దాంతోపాటు అసలు ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు, ఈ ట్యాపింగ్ సంబంధించినటువంటి నిర్ణయాధికారం ఎవరిది, సీఎంఓదా, హోమ్ మినిస్ట్రీదా, డీజీపీదా, సో ఇంటెలిజెన్స్ చీఫ్దా, వీటి ఎస్ఐబికి సంబంధించి ఎస్ఐబిని ఎంతవరకు నియంత్రించగలిగేవారు, వాళ్ళు ఇచ్చే సమాచారం తీసుకోవడం వరకైనా వారికి ఏమైనా ఆదేశాలు ఇచ్చేవారా మీరు అనేటువంటి క్వశ్చన్స్ని కేసు అడిగినట్టుగా సమాచారం ప్రస్తుతం. దీంతోపాటు ప్రధానమైనటువంటి ఆరోపణ కాంగ్రెస్ చేస్తూ ఉంది, ఎన్నికల ప్రయోజనాల కోసం ఎప్పుడు బై ఎలక్షన్స్ ఉన్నాయో ఆ బై ఎలక్షన్స్ టైంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారు, దాని ద్వారా సమాచారం తీసుకున్నారు, వారు డబ్బెక్కడికి చేరవేస్తున్నారు, వారి వ్యూహాలు ఏంటి, వారికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్నారు. ఇంతవరకైనా ఇంకా దాన్ని ఇతరత్ర కారణాల కోసం ఉపయోగించారా వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి అంశం అనేటువంటి చర్చ చేస్తున్నట్టుగా అడిగినట్టుగా. తర్వాత అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్లతో
ఈ అంశంపై ఏమైనా గతంలో మీరు మాట్లాడారా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? అంటే డీజీపీగా ఉన్నటువంటి అప్పుడు మహేందర్ రెడ్డి కానీ, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఇప్పటి డీజీపీ, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డితో కానీ ఏమైనా మాట్లాడారా? వీటికి సంబంధించినటువంటి వివరాలు వాటిపైన దృష్టి పెట్టనున్నారు అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా కేవలం ప్రతిపక్ష నాయకులు, అసంతృప్త సంబంధించినటువంటి నాయకులు, అంటే సొంత పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారా, ట్యాప్ చేయమని చెప్పారా అనేటువంటి అంశాలను వీళ్ళు అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఇంకా కొన్ని గతంలో ప్రెస్ మీట్లో కేసీఆర్ చెప్పినటువంటి అంశాలను అడిగారు అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. సో కొద్దిసేపట్లోనే కేసీఆర్ విచారణకు సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ భవన్కి వస్తారు. బీఆర్ఎస్ పార్టీ భవన్లోనే ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ చెప్పనున్నారు అని చెప్తా ఉన్నారు. అఫీషియల్గా పార్టీ నుంచి రాలేదు. కేసీఆర్ మీడియా సమావేశం ఉంటుందని అఫీషియల్గా ఇంతవరకు అయితే రాలేదు. కానీ దానికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కేసీఆర్ రాగానే మీడియా సమావేశంలో మందిరంలోకి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి అటు నుంచి నేరుగా తిరిగి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయేలాంటి ఏర్పాట్లు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఉదయం నుంచి అక్కడ నందినగర్ నివాసం దగ్గరనే కేటీఆర్, హరీష్ రావు, ఇంకా కొద్దిమంది నాయకులు, వ్యక్తిగత సిబ్బంది అక్కడే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది.